ఆదికాండము 37వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అది ఏమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. చాలు. యోసేపుకు దేవుడు ఒక కళ చూపించాడు. ఆ కళలో కనబడుతున్న సందేశం ఏంటో తెలుసా? యోసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపు, నువ్వు, నీ అన్నలు, మీ కుటుంబం అంతా వాగ్దాన పుత్రులు. నేను వాగ్దానం చేసి ఇచ్చిన సంతానం మీరందరం. మీ అందరి మీద నాకు ఒక గొప్ప ఉన్నతమైన ఉద్దేశం ఉంది. మీ 12 మంది మీద ఒక గొప్ప ప్రణాళిక నాకుంది. అయితే యోసేపు, బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? మీ అన్నలందరూ పడిపోయారు. నీతో పాటు తోడబుట్టిన వాళ్ళందరూ కుప్పలా కూలిపోయారు. గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలు మీ మీద నాకున్నాయి. ఎఫెక్ట్ కొంచెం తగ్గించాలయ్యా. మీ మీద గొప్ప ఉద్దేశాలు నాకున్నాయి, గొప్ప ప్రణాళికలు నాకున్నాయి. ఒక్కొక్కడిని ఒక సమూహంగా నేను మార్చాలనుకున్నా. ప్రపంచానికే ఆశీర్వాదకరమైన ఒక సంతానంగా మిమ్మల్ని మార్చాలి అనేది నా ఉద్దేశం. కానీ యోసేపు, బాధ ఏంటో తెలుసా? మీ అన్నలందరూ చెడిపోయారు. మీ అన్నలందరి బ్రతుకులు తారుమారైపోయినాయి. నా కళ్ళ ముందు నిలబడ్డవాడవు నువ్వు ఒక్కడివే. నువ్వు ఒక్కడివే నిలబడ్డావు. నీతో పాటు అందరూ పక్కన కుప్పలా కూలిపోయి ఉన్నారు. నువ్వు అలానే నిలబడి ఉండాలి. నువ్వైనా నిలబడి ఉండాలి. నువ్వైనా నా కొరకు నిలబడాలి. చూడండి, నాకు చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. యోసేపు అన్నలందరూ ఇంట్లో నెంబర్ 1. ఎక్కడ? నాన్న ముందు నెంబర్ 1, అమ్మ ముందు నెంబర్ 1. ఇంట్లో మహాభక్తులండి. ఇల్లు దాటి పొలంలోకి వస్తే అప్పుడు మొదలైద్ది అసలు కథ. మనుషుల ముందు, భక్తుల ముందు భక్తుల్లాగానే నటించారు. కాస్త ఇల్లు దాటి అలా పొలంలోకి వెళ్తే అప్పుడు లోపల ఉన్న పాపం అంతా బయటకు వచ్చింది. వాళ్ళు బయటికి వెళ్ళి తప్పుడు పనులు చేస్తున్నారండి. రూబేను, షిమ్యోను, లేవి, యోధ, ఇష్మాకారు, జేబూలును, ఎఫ్రాయిము, వీళ్ళందరూ కూడా పొలానికి వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఇంట్లోకి వస్తే మాత్రం భక్తులేనండి బాబు. కానీ బయటికి వెళ్తే అసలు రంగు అప్పుడు బయటపడుతుంది. దేవుడు అన్నాడు యోసేపుతో, యోసేపు, నువ్వైనా భక్తిగా నిలబడు, నువ్వైనా నీతి ప్రవర్తన కలిగి నిలబడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నా ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ అదే దృశ్యాన్ని మీ ఇంటిలో మీతో పాటు పోల్చుకొని చూడండి. మీ కుటుంబంలో నువ్వు నిలబడున్నావా, పడిపోయి ఉన్నావా? మీ కుటుంబంలో 4 ఉంటే 4 దేవుని కొరకు నిలబడ్డారా, లేకపోతే కుప్పలా పడిపోయారా? చెప్పండి. నిలబడ్డారా దేవుని కొరకు? పరిశుద్ధతలో నిలబడ్డారా? ప్రార్థనా జీవితంలో నిలబడ్డారా? వాక్య ధ్యానం కొరకు నిలబడ్డారా? దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి రోషంగా నిలబడ్డారా? చెప్పండి. భార్య ప్రార్థనా పరురాలు అయితే భర్తకు ప్రార్థన ఉండదు. భర్త ప్రార్థనా పరుడైతే భార్యకి ప్రార్థన ఉండదు. పొరపాటుని ఇద్దరు కలిసి భక్తులయ్యారనుకో, పిల్లలకు అసలు ప్రార్థనా జీవితం ఉండదు. కొన్ని ఇళ్లల్లో పిల్లలు ప్రార్థనా పరులై ఉంటారు, తల్లిదండ్రులు ప్రార్థన లేనోళ్ళుగా ఉంటారు. పిల్లలు భక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు, తల్లిదండ్రులు భక్తి హీనులుగా ఉంటారు. ఈరోజు ఒకసారి అట్లా కళ్ళు మూసుకొని నువ్వు నిలబడున్నావా, పడిపోయి ఉన్నావా? ఎలా ఉన్నావు? ప్రార్థన, వాక్య ధ్యానం, పరిశుద్ధ జీవితం, ఆత్మల కొరకైన రోషము, సమాజంలో దేవుని నీతి క్రియలను వ్యక్తపరచడం. ఈ సంఘాన్ని తీసుకుందాం. ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది పడిపోయారు? మీరుంటున్న సమాజాలను చూసుకుందాం. ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది పడిపోయారు? యోసేపుకు వచ్చిన ఆ కలలో యోసేపు పన లేచి నిలబడింది. ఫోటో ఉంది.
యోసేపుకు వచ్చిన కలలో యోసేపు పన నిలబడింది. మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? చెప్పండి ఏమయ్యారు? ఎక్కడ పడ్డారు? పొలాల్లో పడిపోయారు. కొంతమంది మందిరంలో భక్తులే కాలేజీకి వెళ్తే పడిపోతారు. కొంతమంది మందిరంలో భక్తులే బజారుకి వెళ్తే పడిపోతారు. కొంతమంది మందిరంలో భక్తులే ఇంటికాడికి వెళ్తే పడిపోతారు. కొంతమంది సమాజంలో సంఘంలో భక్తులే అలా బయటికి వెళ్ళారు అనుకోండి, కుప్పలా కూలిపోతారు. మళ్ళీ ఆదివారం అటు తోలుతా ఇటు తోలుతా, అటు పడతా ఇటు పడతా చిన్నగా వచ్చి కూర్చుంటారు దేవుని మందిరంలో. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు నా ప్రణాళికలో ఉన్న పాత్రవే. నీ కుటుంబం నా ప్రణాళికలో ఉంది. మిమ్మల్ని ఆశీర్వదించాలి. నేను ఒక గొప్ప జనాంగా నేను మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను. మీ ద్వారా సమాజము ఆశీర్వదించబడాలనేది నా కోరిక. మీ ద్వారా మీ వంశము ఆశీర్వదించబడాలనేది నా కోరిక. ఎలా ఉన్నావు నువ్వు? నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ మానసిక స్థితి ఎలా ఉంది సోదరి? యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు 2వ అధ్యాయంలో సాక్షాత్తు దేవుని ఆత్మ అంటాడు, నరపుత్రుడా చక్కగా నిలబడు, స్ట్రైట్గా నిలబడు. అంటే ఈ యెహెజ్కేలు ఏమన్నా వంగిపోయాడా? బెండ్ అయిపోయాడా? సెగ్గట్లు వచ్చినోడు మాదిరిగా అటు ఇటుగా నిలబడ్డా? కాదు. మరి ఏమైంది? నడతల్లో తొట్టుపాట్లు ఉన్నాయి, జీవితంలో లోపాలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో పడిపోతున్నాడు, కొన్ని విషయాల్లోనేమో నిగ్రహంగా నిలబడి అంటున్నాడు నిటారుగా. కానీ కొన్ని సందర్భాల్లో కుప్పలా కూలిపోతున్నాడు పేకమేడలాగా. అందుకే అన్నాడు, నరపుత్రుడా చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడాలి. ఈరోజు నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడు తల్లి, నువ్వు నిలబడి నాయనా. నీ చుట్టూ ఉన్నోళ్ళు పడిపోతున్నారు. గొప్ప గొప్ప భక్తులు అన్నోళ్ళు, ప్రార్థనా పరులైన వాళ్ళండి. ఒకప్పుడు బగ్గును మండిన భక్తులండి. ఒకప్పుడు దేవుని కొరకు బగ్గును మండిన భక్తులు ఈరోజు భక్తి కనుమరుగైపోయింది. ఆత్మల రక్షణ కొరకు అంగలార్చిన వాళ్ళం. బలిపీఠం మీద ఎప్పుడు నిత్యము ధూపం వెళ్ళేదట, ఆ బలిపీఠం పడిపోయిందండి. ఎంతోమంది నా కళ్ళ ముందు నేను చూస్తుండగానే గొప్ప భక్తులు కుప్పలా కూలిపోయారండి. ఈరోజు నా ప్రియ దేవుని బిడలరా, దేవుని ఆత్మ అంటున్నాడు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు పడిపోతున్నారా? ఒక్కొక్కరు కుప్పలా కూలుతున్నారా? అసలు నువ్వు నిలబడ్డావా లేచున్నావా చూడు. ఆ 12 మంది కుటుంబ సభ్యులలో అందరూ పడిపోయారండి. భక్తి లేదు, ఆత్మీయత లేదు, పరిశుద్ధత లేదు, దేవుని కొరకు నిలవాలన్న తపన తాపత్రయం లేదు వాళ్ళల్లో. ఆ టైంలో ఆ కుటుంబాన్ని చూస్తే, ఆ కుటుంబం వైపు చూస్తే ఒక్కడి పన లేబడింది. చెప్పండి, అతని పేరేంటి? ఎనబడ. ఈరోజు మీ కుటుంబాన్ని వైపు చూస్తున్నాడు దేవుడు. నిలబడ్డావా పడ్డావా? చెప్పు. నిలబడ్డావా? ఉందా? నీ వైపు చూస్తే, నీ సమాజం వైపు చూస్తే, మీ వీధి వైపు చూస్తే నిలబడ్డావా? ఆశీర్వదించబడిన పాత్రవు అవుతావు, దీవించబడిన పాత్రవుగా మార్చబడతావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఒక్కడు నిలబడ్డాడండి. నిలబడ్డా? సైతాను కన్నా ఎవరి మీద ఉంది చెప్పండి? పడ్డోడి మీద ఉందా, నిలబడ్డోడి మీద ఉందండి? పడిపోయిన వాళ్ళ మీద ఉందా, నిలబడ్డోడి మీద ఉందా? అద్దుగద్దుగో సైతాను గాడి కన్ను కూడా నిలబడ్డోడి మీదే ఉంటుంది, దేవుని కన్ను కూడా నిలబడ్డవాడి మీదనే ఉంటుంది. సచ్చిన వాళ్ళ మీద ఆయన చూపు ఉండదండి. ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన వాళ్ళు ఉంటారే, ఎన్నిసార్లు చెయ్యిచ్చి లేవరా బాబు, ఇదిగో నా భుజం సపోర్ట్ ఇస్తున్నా, లే భుజం పట్టుకో, నిలబడకుండా పడిపోతుంటారే, వాళ్ళ వైపు దేవుడు చూపు ఉండదు. ఎందుకంటే వాళ్ళు పడ్డారు. అవునా? సైతాన్ గడు ఎవరిని టార్గెట్ చేశాడు? ఈ నిలబడ్డ పనని గోల్చాల, ఈ నిలబడ్డోడిని చంపి పడేయాలి, అవకాశం దొరికితే నామరూపాలు లేకుండా చేయాలి.
ఆ 12 మందిలో అమ్మబడింది ఎవరు? పడిపోయిన పాత్ర, నిలబడ్డ పాత్ర? నిలబడ్డ పాత్ర అండి. గొంతులో పడి అవమానపరచబడి తండ్రికి దూరం అయ్యి బంధుత్వాలు తెంచుకొని అన్నదమ్ములకు దూరం అయ్యి బానిసగా వెళ్ళింది నిలబడ్డోడా పడిపోయినోడా? నోరు తెరిచి కాస్త స్పందించండి. లేనిపోని నిందలకి గురైన వాడు నిలబడ్డోడా పడిపోయినోడా? ఈ పన ఎక్కడికి వెళ్ళినా నిలబడి ఉంటుందండి యేసు నామములో. హల్లెలూయా. ఇక్కడ గొంతులో పెడితే పడిపోతాడంటే పళ్ళ, నామరూపాలు లేకుండా చేద్దామంటే లేదు. ఆయనకు తోడై ఉన్నవాడు ఒకడున్నాడు. పడ్డ ప్రతి చోట చెయ్యి పట్టి లేపుతున్నాడు, నా తండ్రి నజరేయుడైన యేసు. ఈ నిలబడ్డ పన పోతీఫెరో ఇంట్లో తిరుగుతుంది. అక్కడ పట్టుకున్నాడు ఒక ఆమెని, అందమైన అందాల రాశి. పడగొడదాం, వలలో చిక్కించుకుందాం. అదే రకమైన చూపులండి, అదే డబల్ మీనింగ్ డైలాగులండి. ఏమండి, ఒక అందమైన అమ్మాయి, ఒక కండలు తిరిగిన అందమైన అబ్బాయి అదే వైపుగా నీకు వెళ్ళి చూస్తుంటే, అదే మాదిరిగా నిన్ను గమనిస్తుంటే, నీ మీద లేనిపోని ప్రేమ వలకబోస్తుంటే, నువ్వు ఎటు వెళ్తే అటే సీసీ కెమెరా లాగా నువ్వు ఎటు వెళ్తే అటే నీకెళ్ళే చూస్తుంటే ఎలా ఉండిద్దో మీరు చెప్పండి. శోధన కలిగిద్దా లేదా? కాస్తో కూస్తో మనసు, ఏంటి ఈ అబ్బాయికి నా మీద ఎంత ప్రేమ, మా ఆయన కూడా నన్ను పట్టించుకోవట్లేదే, ఏంటి ఈ అమ్మాయికి నా మీద ఎంత ప్రేమ, నా భార్య కూడా ఇంతగా నన్ను కలవరించట్లేదే. కాస్త ముఖంలో తేడా వచ్చిందనుకో, ఏంటండి ఈరోజు ఇంట్లో ఏమైనా సమస్య వచ్చిందా, ఏంది కాస్త ముఖం కాస్త డల్గా ఉన్నట్టుంది, ఏం లేదులేండి, కాదండి మిమ్మల్ని అలా చూసిన కాడి నుండి నాకు అన్నాహారాలు పట్టట్లేదు, నిజం, ఏంటి ఏం జరిగింది, ఏం జరగలేదులేండి అంటే, హోటల్కి వెళ్ళి మంచి వేడి వేడి భోజనం తెచ్చి తినండి అంటే తిని అప్పుడు అనుకుంటాడు, మా ఆయన కూడా నన్ను ఇంతగా ప్రేమించట్లా అని. ఏమవుతారు చెప్పండి? నిలబడ్డోళ్ళు కాస్తే పడిపోతారు. సైతానుగాడు పోతీఫెరో భార్యలో ప్రవేశించి యోసేపుని పడగొట్టాలని చూశాడు, కామపు ఉచ్చుల్లో చిక్కించుకోవాలని చూశాడు, మోహంలో బంధించాలని ప్రయత్నం చేశాడు. మాయ ఉరులు, మోహపు చూపులు, మన్మథ బాణాలు ఏదైనా తగిలిందా? దేనికైనా పడ్డా? లేదండి. ఆఖరికి ఒకరోజు షర్టు పట్టుకొని ఎవ్వరు లేని టైంలో యోసేపు, ఏంటి పారిపోతున్నావు, నిన్న మొన్నటి దాకా వాళ్ళు వీళ్ళు ఉన్నారని వెనకడుగులు వేసావేమో, ఇప్పుడు మంచి ఛాన్స్, ఎవ్వరు లేరు, నేను కూడా నీతో చెప్పను, సీసీ కెమెరాలన్నీ కనెక్షన్ కట్ చేయించాను, ఎవ్వరు లేరు ఇప్పుడు మనల్ని చూసేవాళ్ళు, సంతోషపడదామంటే, అమ్మా నువ్వు నాకు తల్లి లాంటి దానివే, ఈ పొరపాటు నేను చేయకూడదు అని అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు. పాపపు ఉచ్చుల్లో చిక్కుబడలేదు యోసేపు. ఆ పగతో, ఆ ఉక్రోషంతో ఈ నెలనైనా ఆత్మీయంగా పడకూడదామంటే పట్టలేదు కదా, తీసుకెళ్ళి చెరసాల్లో పడేసి చంపి పడేద్దాం అని చెప్పి చెరసాల్లోకి తీసుకెళ్తే అక్కడ ఎవరు తోడై ఉన్నారట? జీవము కలిగిన నా తండ్రి యోసేపుకు అడుగడుగున తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను చూస్తే సైతాన్ గడికి మండిపోతుంది, కారాలు మిరియాలు నోరుతున్నాడు వాడు. ఎందుకు? నిన్ను పడగొడదామంటే వల్ల కావట్లా, పొరపాటున పడగొట్టాడు, పడిపోయావు కొన్నిసార్లు, అయిపోయిందని చేతులు దులుపుకొని అమ్మయ్య దొరికింది బిడ్డ పడగొట్టానని అనుకునే టైంలో మరలా నీతిమంతుడు 7 మారులు పడినా తిరిగి, అరే పడగొడుతుంటే లేచి నిలబడుతున్నారు, పడగొడుతుంటే లేచి నిలబడుతున్నారు, మరి ఎవర్రా మాకు తోడై ఉంది? ఎవరు? మనుషులు కాదు మాకు తోడుగా ఉంది, జీవము కలిగిన దేవుడు,
సర్వశక్తి కలిగిన దేవుడు మాకు మా కుటుంబాలకు తోడుగా ఉన్నాడు. ఎన్నిసార్లు పడిపోయానోనండి నా మట్టుకు నేను. బాప్తిస్మం పొందిన ఆ రోజు నుండి ఈ సేవా పరిచర్యలో ఎన్నోసార్లు తొట్టుపడి పడిపోతున్న సందర్భంలో, పడిన పని అయిపోయింది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంక లేదు ఈ సేవ, ఈ పరిచర్య లేదు అనుకున్నాను. కానీ సంతోషం ఏంటో తెలుసా, ఎలా లేచి నిలబడ్డానో నాకు అర్థం కాలేదు. ఒక్కటే అడిగా, నీళ్ళల్లో మునిగిపోతున్న పేతురు, అయ్యా నన్ను రక్షించు, అయ్యా నన్ను కాపాడు అని చెప్పి మొర్రపెట్టి కేకలు వేశాడే, పడిపోయి ఉండి కూడా అయ్యా నన్ను లేవనెత్తవా, నన్ను చెయ్యి పట్టుకొని నడిపించవా అని చెప్పి ప్రార్థన చేస్తే నా తండ్రి చంకన పెట్టుకుని నన్ను నిలవబెట్టి నడిపిస్తున్నాడు. నిజం చెప్పు ఎన్నిసార్లు పడిపోయావు, ఎన్నిసార్లు తొట్టుపడ్డావు, ఎన్నిసార్లు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కృంగిపోయి కింద పడిపోయావు. ఈరోజు ఇక్కడ కూర్చున్నావు, ఈ మాటలు వింటున్నావంటే నీ చేయి పట్టుకుంది ఎవరు? నీ చేయి పట్టుకుని నడిపిస్తుంది ఎవరు? ఎన్నోసార్లు పడిపోతే దొంగ ఊబిల్లో నుండి చేయి పట్టి నిన్ను లేవనెత్తింది ఎవరు? నా తండ్రి. ప్రభు అంటున్నాడు, నువ్వు పడిపోవటానికి వీల్లేదు, విన్నంటే నేను నీకు తోడుగా ఉంటున్నా, నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది. కనీసం నువ్వైనా నిలబడకపోతే, కనీసం నువ్వైనా నా కొరకు అడుగులు ముందుకు వేయకపోతే ఈ కుటుంబాన్ని కాపాడేది ఎవరు? మీ కుటుంబానికి అన్నం పెట్టేది ఎవరు? మీ కుటుంబాన్ని విమోచన మార్గం వైపు నడిపించేది ఎవరు? నీకు చేసిన వాగ్దానాలు కాదు, నీకు చూపిన కలలు కాదు, నువ్వొక్కడివి యేసు కొరకు రోషము కలిగి నడుము కట్టుకొని శ్రమలైన, కష్టాలైన, ఆకర్షణలే ఎదురైన నా ప్రభు కొరకు లేచి నిలవబడితే ఏం జరిగిందో చెప్పనా? ఏం జరిగింది యోసేపు జీవితంలో? భయంకరమైన కరువు వచ్చి కుటుంబం అంతా సర్వనాశనం అవ్వవలసిన ఆ టైంలో ఏం జరిగిందండి? ఆ ప్రతికూలతల మధ్యలో వాళ్ళందరికీ అన్నం పెట్టి బ్రతికించుకున్నవాడు యోసేపు. నీ మీద ఆ ప్రణాళిక ఉంది సోదరుడా, తల్లి, నీ కుటుంబం మీద నా దేవునికి అలాంటి ప్రణాళిక ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో నువ్వు కూడా మిగిలిన వాళ్ళలాగా తెలిసి తల వంచుతున్నావు, తెలిసి తొట్టుపడి పడుతున్నావు. లే వెలుగు నీ మీదకు వచ్చింది. నా తండ్రి ఈరోజు నీ ముందు నిలబడ్డాడు. ఎక్కడెక్కడ పడ్డావు, ఏ విషయంలో తల ఉంచావు, ఎక్కడ ప్రార్థనా బలిపీఠాలు కూలిపోయినాయో, మరలా బలమైన ప్రయాణం నీ కొరకు వేచి ఉంది.